మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. సున్నం చెరువును కబ్జా చేసి వేసిన షెడ్స్, బిల్డింగ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు FTL పరిధిలోని 12, 13, 14, 16 సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి హైదరాబాదు మహానగరంలో ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ మనం మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి విజువల్స్లో కనుక చూసినట్లయితే ఇవాళ ఉదయం నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. వైపున ఇటు కొబెల్కో జంబో మిషన్, మరోవైపున JCBల సాయంతో ఈ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఎప్పుడైతే హైడ్రా అధికారులు ఇక్కడ చేరుకొని కూల్చివేతలు అనేవి చేపట్టడం జరిగిందో వెంటనే ఇక్కడ ఆల్రెడీ అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులంతా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఈ యొక్క హైడ్రా కూల్చివేతలను కొంత అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేసి చెదరగొట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఒకవైపున ఇక్కడ స్థానికంగా కొన్ని అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకు, మరోవైపు పోలీసు సిబ్బందికి కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఇక సున్నం చెరువు విషయానికి వచ్చినట్లయితే సున్నం చెరువు దాదాపు 26 ఎకరాల్లో విస్తరించి ఉంది. 26 ఎకరాల్లో విస్తరించినటువంటి యొక్క సున్నం చెరువును 2013లో ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే చేసినప్పుడు దాదాపు 15 ఎకరాల వరకు కూడా FTLలోనే వాటర్ ఉన్నాయి. అయితే ఆ తర్వాత పూర్తిగా కబ్జాదారులు యొక్క భూమి యొక్క చెరువు మొత్తాన్ని కూడా ఆక్రమించి అనేక అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. మరోవైపున దాదాపు 26 ఎకరాల్లో 12, 13, 14, 16 సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువును 20 ఎకరాల పాటు కబ్జా చేసి చుట్టుపక్కల మొత్తం కూడా యొక్క అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వీటి మీద ఇప్పుడు హైడ్రా దృష్టి సారించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకే ఒకవైపున DRF సిబ్బంది, పోలీస్ సిబ్బందితో కలిసి ఇక్కడకు చేరుకొని పూర్తిగా ఈ కూల్చివేతలను ఇటు కొనసాగిస్తున్నారు. ఇక మరికొన్ని గంటల పాటు ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం విజువల్స్లో చూసినట్లయితే ఇప్పటికే G+4గా ఏర్పాటు అంటే చెరువులో అంటే కేవలం FTL బఫర్ జోన్ మాత్రమే కాకుండా ఏకంగా చెరువులోనే ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఇవి. ఇక వీటిని ఇమ్మీడియట్గా తొలగిస్తూ కూడా ఇప్పటికే సగం కూల్చివేత అనేది పూర్తయింది. ఒకవైపున మనం పక్కనే చూసినట్లయితే కొన్ని వ్యాపారాలకు సంబంధించినటువంటి గోడౌన్స్ కూడా ఉన్నాయి. ఆ లోపల ఈ యొక్క వాళ్ళ యొక్క గోడౌన్లో ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉంటుందో గతంలో ఇక్కడ ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా కొన్ని అలర్ట్స్ కూడా ఇచ్చారు. త్వరలోనే ఈ కూల్చివేతల ప్రక్రియ ఉంటుందంటూ నోటీసులు ఇచ్చి మొత్తం కూడా ఖాళీ చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు కొంత నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగానే వాళ్ళ తెల్లవారుజామునే వచ్చి కూల్చివేతలు అనేవి చేయడం జరిగింది. అయితే లోపల మనం గోడౌన్లలో కూడా చూసినట్లయితే ఆ యొక్క వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా లోపలనే ఉంది. అయితే ఇక వీటన్నిటిపై చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే యొక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా చెరువును ఆక్రమించి ఆ నిర్మాణాల మొత్తాన్ని కూడా హైడ్రా తొలగించేస్తుంది. ఇప్పటివరకు దాదాపు 50% కూల్చివేత ప్రక్రియ అనేది పూర్తయిందని చెప్పొచ్చు. ఇక మరికొద్దిసేపట్లోనే ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయబోతున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో ఒకసారి చూసినట్లయితే ఇటువైపున దాదాపు 20 ఎకరాల్లో ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు అనేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం తొలగించేటువంటి ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది. మరోవైపున కొంత యొక్క హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కొంత ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ఎవరైతే ఇక్కడ బాధితులుగా వచ్చి కొంత ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి పంపించడం జరిగింది. మనం ఇక్కడ ఆ పక్కనే చూసినట్లయితే ఇప్పటికే కొంతమంది వ్యక్తులు ఇక్కడ చెరువులోనే కబ్జాకు గురైనటువంటి ఆ భూమి వద్ద కొంత తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ నివాసం ఉండటం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయించి ఆ షెల్టర్ల మొత్తాన్ని కూడా కూల్చివేశారు. ఇక సున్నం చెరువుతో పాటు అటు దుండిగల్, మరోవైపున అమీన్పూర్, కూకట్పల్లి తదితర పలు ప్రాంతాల్లో కూడా యొక్క కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తానికి హైడ్రా ఏ అయితే చెరువులు గతంలో ఇటు మాదాపూర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నగరంలో కావచ్చు, నగరానికి కొంత వెన్నెముకగా ఉంటూ కూడా ఉన్నటువంటి యొక్క చెరువులు మొత్తాన్ని రీస్టోర్ చేసి కొంత అటు నగరాన్ని కాపాడాలి, చెరువులను పునరుద్ధరించాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ పనులకు సంబంధించి స్పీడ్ పెంచారు. ఇక దీంట్లో చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ఎవరైతే యొక్క అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూ ఉన్నారో, నిర్మాణాలను చేపట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో వాటన్నిటిని కూడా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వెనక ముందు ఏమాత్రం ఆలోచించకుండా పూర్తిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సున్నం చెరువు వద్ద జరుగుతున్నటువంటి యొక్క కూల్చివేతలు అనేవి మరికొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి హైడ్రా
అనేక ఇటు పోలీసు బందోబస్తు మరోవైపున డిఆర్ఎఫ్ సాయంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. కెమెరా పర్సన్ సంజయ్తో రత్నకుమార్, సున్నం చెరువు నుంచి.